ప్రైజ్ ది లార్డ్. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 12వ వచనము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మనకు చాలా ధైర్యం కలుగుతుంది. దేవుని కోసం, దేవుని వాక్యాన్ని అనుసరించుటలో, ప్రకటించుటలో, విశ్వసించుటలో మనం ఎదుర్కొనే ప్రతి శ్రమకు పరలోకములో గొప్ప ఫలితం దేవుని చేత మనకు ఇవ్వబడుతుంది, దొరుకుతుంది. దేవుడు ఇచ్చే ఫలితాలు అతి ప్రాముఖ్యమైనవి, శాశ్వతమైనవి. కాబట్టి ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ శ్రమలను, ఈ కష్టాలను నమ్మకంతో, విశ్వాసంతో, సంతోషంతో మనం ఎదుర్కోవాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మిమ్మల్ని, మీ వాక్యమును మేము నమ్మి విశ్వసించినందుకు, దాని ప్రకారం నడుస్తున్నందుకు, మేము ఎదుర్కొనే ప్రతి శ్రమకు పరలోకములో గొప్ప ఫలితాన్ని మీరు సిద్ధం చేసినందుకు మీకు ధన్యవాదాలు దేవా. మా శ్రమల కాలంలో మీ మాటలు మా హృదయానికి ధైర్యం కలుగజేసేవిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. మీ వాక్యం ద్వారా మాకు అందిస్తున్న మా జీవితాల్లో మీ మహిమను వెలుగులోనికి తేవటానికి మాకు తగిన కృపను అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాం దేవా. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనను ఆలకించి జవాబిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.